ఈరోజు 7th July 2026 నాడు పొద్దున 9:30 సమయంలో మన గుమ్మడిడాల పిఎస్ లిమిట్లో బొంతాపల్లి కమాండ్ దగ్గర నుంచి ఒక హ్యాబిచువల్ ప్రాపర్టీ అఫెండర్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అఫెండర్ చాలా నోటోరియస్ అఫెండర్ ఉన్నారు. గతంలో ఇప్పుడు వరకు మన రికార్డ్ ప్రకారం 80 కేసెస్ మన మొత్తం తెలంగాణలో 80 కేసెస్ చేశారు. తర్వాత 2024లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు 14 months జైలులో ఉన్నారు. 14 months జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం చాలామంది అఫెండర్స్తోనే జరిగింది. అందులో ఒక అఫెండర్ దశరథ్ ఉన్నారు. దశరథ్ గారికి భార్య శేషాబాయి గారు ఉన్నారు. ఈ ఇద్దరు, ఒక మెంబర్ దశరథ్ గారు కూడా ప్రాపర్టీ అఫెండర్ ఉన్నారు, వాళ్ళ భార్య ప్రాపర్టీ రిసీవర్ ఉన్నారు. సో ఈ అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేశారు. 2020 అక్టోబర్ 2025లో జైలు నుంచి రిలీజ్ అయిన అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఇంకా 26 కేసెస్లో అది HB by night కేసెస్లో అది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 26 కేసెస్లో 4 కేసెస్ మన సంగారెడ్డి జిల్లాకి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 కేసెస్ 3 are ఫ్రమ్ గుమ్మడిడాల పోలీస్ స్టేషన్ లిమిట్ అండ్ 1 కేస్ ఈజ్ ఫ్రమ్ హథనూరా పిఎస్ లిమిట్. ఇంకా వేరే పోలీస్ స్టేషన్స్లో కూడా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. 7 కేసెస్ ఇన్ మియాపూర్ పోలీస్ స్టేషన్, 2 కేసెస్ ఇన్ దుందిగల్ పోలీస్ స్టేషన్, 3 కేసెస్ ఇన్ గుమ్మడిడాల పోలీస్ స్టేషన్, 1 కేస్ ఇన్ హథనూరా పోలీస్ స్టేషన్, 2 కేసెస్ ఇన్ పోచారాం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్, 3 కేసెస్ ఇన్ మెడిపల్లి పోలీస్ స్టేషన్, 2 కేసెస్ ఇన్ పతంచెరు పోలీస్ స్టేషన్ and 1 case each in Aminpur, IDA Bollaram, Genome Valley, Samirpet, Kisar and other police stations. ఇది లాస్ట్ 8th monthలో జరిగిన ఆఫెన్సెస్కి లిస్ట్ ఉన్నాయి. బిఫోర్ ఇది 2009 నుంచి వాళ్ళు ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ చేస్తున్నారు. 2009 నుంచి 2024 వరకు మన రికార్డ్ ప్రకారం 80 కేసెస్లో వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో పాపిలాన్ చెకింగ్ చేసినప్పుడు 80 కేసెస్కి లిస్ట్ మన దగ్గర వచ్చినాయి. అది లిస్ట్ కూడా ఇందులో ఇంక్లూడెడ్ ఉంది. అందరు వాళ్ళ పోలీస్ స్టేషన్స్కి కూడా మేము ఇన్ఫామ్ చేశాను. సో ఈ అరెస్ట్ అయిన క్రమంలో రికవరీలో మనకి 22.5 తులాస్ గోల్డ్ రికవర్ అయింది, ఆర్నమెంట్స్, ఇది ఇక్కడే డిస్ప్లేలో ఉంది. తర్వాత 60 తులాస్ వరకు సిల్వర్ ఆర్నమెంట్స్ రికవర్ అయింది అండ్ 25,000 రూపీస్ క్యాష్ దొరికింది. ఇప్పుడు మేము ఇది రిమాండ్ చేసి వేరే పోలీస్ స్టేషన్లో ఎక్కడ వాళ్ళ కన్ఫెస్ చేశారు వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేద్దాం. తర్వాత వాళ్ళు కూడా ఫర్దర్ లీగల్ యాక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ మోడస్ ఆపరెండి అఫెండర్స్కి ఏముంది, అది కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉంది. సో వాళ్ళు సింగిల్ అఫెండర్ ఉన్నారు, ఒక్క పర్సన్ అఫెండ్ చేస్తారు. అండ్ వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటి, ముందే వాళ్ళు పోయి ఆ ఏరియాకి మొత్తం రేకీ చేస్తున్నారు. రేకీ చేసిన క్రమంలో ఏ ఇంట్లో AC ఆఫ్ ఉంది, లైట్స్ ఆఫ్ ఉంది, ఫ్యాన్ ఆఫ్ ఉంది, అదే హౌస్కి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో 2 days 3 days వాళ్ళు కంటిన్యూస్గా రేకీ చేస్తున్నారు. ఇది మన జరిగిన ఇన్సిడెంట్లో కూడా విక్టిమ్ పర్సన్ ఎవరు ఉన్నారు వాళ్ళు బయట వెళ్ళారు. 2-3 days ఇంటికి లాక్ చేసి బయట వెళ్ళారు. సో ఈ క్రమంలో వాళ్ళు వచ్చి రేకీ చేశారు. రేకీ చేసిన తర్వాత పిన్ పాయింట్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో బుసెస్ ఎక్కడెక్కడ హైడింగ్ ప్లేసెస్ ఉన్నాయి అది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ రోజు వచ్చి అక్కడ ఆఫెన్స్ చేసిన తర్వాత బుసెస్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. అదర్వైజ్ ఎనీ అదర్ బిల్డింగ్ ఉన్నప్పుడు, వ్యాకేటెడ్ బిల్డింగ్ ఉన్నప్పుడు అక్కడ కూడా షెల్టర్ తీసుకారు. అండ్ నెక్స్ట్ డే పొద్దున ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. ఈ అఫెండర్ ఒక ప్లేస్కి ఉన్నట్లేదు. 3 హౌసెస్ ఉన్నాయి మన తెలంగాణలో. గుమ్మడిడాల ఇది దుందిగల్ లిమిట్లో, ప్రస్తుతం వాళ్ళు దుందిగల్ లిమిట్లో ఉంటారు. అక్కడ నుంచి మనకి రికవరీ జరిగింది. తర్వాత నేటివ్ వాళ్ళకి మహబూబ్ నగర్ డిస్టిక్ ఉంది, బట్ అక్కడ కూడా ఏం అడ్రస్ ఏం లేదు, ఆధార్ కార్డులో వేరే పేరు ఉంది. సో ఇది హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నారు అండ్ చాలా హార్డ్ కోర్ క్రిమినల్. జైలు నుంచి బయట వచ్చిన తర్వాత కూడా అదే ఆఫెన్స్ రిపీటెడ్గా చేస్తున్నారు. ఇప్పుడు వరకు 19 times మన తెలంగాణలో రిమాండ్ అయింది. 19 times వాళ్ళు జైలుకి పోయారు. మళ్ళీ జైలు నుంచి బయట వచ్చి మళ్ళీ అదే ఆఫెన్స్ కంటిన్యూ చేస్తారు. ఈ కేసుకి డిటెక్ట్ చేయడానికి మన సంగారెడ్డి జిల్లాలో పెరిగిన ప్రాపర్టీ ఆఫెన్సెస్ క్రమంలో మన ఒక స్పెషల్ టీమ్ లాగా, యాక్చువల్లీ 8 స్పెషల్ టీమ్స్ ఆర్ ఫార్మ్డ్, క్రైమ్ డిటెక్షన్ టీమ్. మీద ఆల్మోస్ట్ 1 month నుంచి పని చేశారు. వాళ్ళ లొకేషన్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ కాంటాక్ట్ ఎక్కడెక్కడ ఉంది అన్నీ ఇది పిన్ పాయింట్ చేసిన తర్వాత ఈరోజు ఆన్ ద
క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేము ఈరోజు వాళ్ళకి బొంతాపల్లి కమాండర్గా అప్రిహెండ్ చేసాము. అండ్ ఫర్దర్ రికవరీ మన దుల్దిగల్ ఏరియాలో గాగిలాపూర్ ప్లేస్లో వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడ నుంచి రికవరీ జరిగింది. ప్రజలకి ఒక రిక్వెస్ట్ ఉంది, మీరు ఎప్పుడు ఇంటికి నుంచి బయట వెళ్తున్నారు అప్పుడు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. మీ లొకేషన్ నాతో పాటు షేర్ చేయండి. అక్కడ మేము స్పెషల్ ఒక పాయింట్ లాగా పెట్టి అక్కడ పెట్రోలింగ్ కొంచెం పెంచిస్తాము. మీరు కూడా సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయండి. ఈ మన జిల్లాలో జరిగిన క్రైమ్లో ఒక క్రైమ్లో సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అప్పుడు మేము ఐడెంటిఫై చేశాను ఒక అఫెండర్ ఎవరు ఉన్నారు. అఫెండర్ ఐడెంటిఫై అయిన తర్వాతే మొత్తం ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏముంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉంటారు, ఎక్కడ తిరుగుతున్నారు. అండ్ దెన్ ఓన్లీ వీ పిన్ పాయింటెడ్ అండ్ దెన్ వీ గాట్ హిమ్. సో నా రిక్వెస్ట్ ఏముంది, మీరు సీసీటీవీ కెమెరా ఖచ్చితంగా పెట్టండి. అండ్ మినిమం 15 డేస్కి బ్యాకప్ ఉండాలి. మినిమం 15 డేస్, బికాజ్ ఎప్పుడు మీరు 10 డేస్ కోసం కూడా బయట వెళ్తున్నారు అప్పుడు మన దగ్గర బ్యాకప్ ఉంటుంది. సో మినిమం 2-3 కెమెరాస్ అండ్ రోడ్ ఫేసింగ్ కెమెరా ఉండాలి. మినిమం మీరు సపోజ్ 4 కెమెరా మీరు పెట్టున్నారు, ఆ 4 కెమెరాస్లో 2 కెమెరాస్ రోడ్ ఫేసింగ్ ఉండాలి. మీకు ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ నుంచి ఉంది, ఇట్స్ షుడ్ బి కవర్డ్ సో దట్ మనకి కూడా ఈజీ అవుతుంది అండ్ మీకు కూడా డిటెక్షన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ సీసీటీవీ కెమెరాస్ playing important role in the detection of property offences apart from other offences. సో నా రిక్వెస్ట్ ఇదే ఉంది, మీరు సీసీటీవీ కెమెరా పెట్టండి. ఇంకా చెప్పాను బికాజ్ మోడస్ ఆపరెండిలో వాళ్ళు కూడా రేకీ చేస్తున్నారు, ఇక్కడ లైట్స్ ఆఫ్ ఉన్నాయి. ఏసీ ఈజ్ నౌ డేస్ అ వెరీ యూస్ఫుల్ థింగ్. ఏసీ ఎవరు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ లైట్ మీరు ఆన్ చేయవచ్చు, బట్ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ 100% మీరు ఏసీ ఆఫ్ చేస్తారు. సో అట్లీస్ట్ ప్రికాషనరీ మెజర్లో మీరు ఫ్యాన్ కంటిన్యూస్గా ఆన్ పెట్టండి, లైట్స్ ఆన్ పెట్టండి. కొన్ని మెయిన్ లైట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంటికి కూడా బయట నుంచి లాక్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఇది దట్ థింగ్ ఈజ్ నోటీస్డ్. అండ్ సో కొన్ని ప్రికాషన్ మీరు కూడా తీసుకోండి. అండ్ వెన్ ఎవర్ ఇప్పుడు బయట మీరు వెళ్తున్నారు అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 100 నెంబర్కి కాల్ చేయవచ్చు. మా కంట్రోల్ నెంబర్ 8712656739 ఉంది, అక్కడ కూడా కాల్ చేయవచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. దెన్ ఓన్లీ ప్రివెంటివ్ మెజర్లో మేము అక్కడ వీ కెన్ ఎన్హాన్స్ పెట్రోలింగ్ ఇన్ దట్ ఏరియా అండ్ వీ కెన్ అవాయిడ్ ద క్రైమ్. ఎనీవే జరిగిన అప్పుడు డిటెక్షన్ మా బాధ్యత, బట్ ప్రివెంట్ చేయాలి. మన ఉద్దేశం అదే ఉంది కి ప్రివెంట్ చేయాలి. చేసిన అప్పుడు మనకి రికవరీ అవుతుంది, బట్ కొన్నిసారి 100% రికవరీ కూడా జరగట్లేదు. కొన్ని కేసెస్లో మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము, బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, యూ ఆల్ నో. సో అదే కోసం ఇది నా అపీల్ ఉంది. థ్యాంక్ యూ. ఏం లేవు, పర్సనల్ ఫ్యామిలీ ఆధార్ కార్డ్ కూడా ఫేక్ ఉంది, అందులో కూడా పర్మనెంట్ అడ్రస్ ఏం లేవు. ఎక్కడ ఉంటారు ఎవరు లాస్ట్ 1.5 year నుంచి ఇది మేము 7-8 months నుంచి అన్ని పోలీస్ స్టేషన్ వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ కోసం. కన్ఫెషన్ మేబీ ఇంకా పెరగవచ్చు. 80 కేసెస్తో మన రికార్డులో ఉంది. 26 కేసెస్లో ఇప్పుడు వరకు కన్ఫెషన్ అయింది. అందులో అమీన్పూర్ ఏరియా, ఆర్సీపురం ఏరియాలో ఎక్కువ ఆఫెన్స్ చేశారు. సో ఆల్మోస్ట్ 40% ఆఫెన్సెస్ అమీన్పూర్ లిమిట్లో జరిగింది. ఓకే, సింగిల్ పాక్సో కేసు ఉంది. 106 ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఓన్లీ 1 పాక్సో కేసు. ఆల్మోస్ట్ 28 lakhs వరకు ప్రాపర్టీ. ఇప్పుడు రికవర్డ్ ప్రాపర్టీ ఉంది. ఇంకా మన వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు రికవరీ చేసినప్పుడు పెరుగుతుంది, బట్ ఇది మన జిల్లాలో జరిగిన రికవరీ ఉంది. ఈ షార్ప్ మైండెడ్, ఓకేనా. సో వాళ్ళు కొన్నిసేపు అక్కడే 1, 2 or 3 hours అక్కడే వెయిట్ చేస్తున్నారు సైడ్ ఏరియాలో. 3 hours తర్వాత పొద్దున మార్నింగ్ లైట్లో వాళ్ళు నార్మల్ సివిలియన్ లాగా వెళ్తున్నారు. ఫోన్ కూడా వాళ్ళకి ఇల్లు ఎక్కడ ఉంది అక్కడ నుంచి ఫోన్ యూజ్ కూడా చేయట్లేరు. అది కూడా 1 kilometer దూరం పోయి అక్కడ ఫోన్ స్విచ్ ఆన్ చేసి అక్కడ నుంచి కాల్ చేస్తారు. సో చాలా కష్టం ఉంది మనకి డిటెక్ట్ చేయడానికి. బట్ ఇది టోటల్ ఇది లాస్ట్ 1 month నుంచి మొత్తం CCS టీమ్ అండ్ లోకల్ CI అండ్ SHO వాళ్ళ ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి ఫస్ట్ ఇది పిన్ పాయింట్ చేశారు. వాళ్ళు ఏ ఏరియాలో ఎక్కువ తిరుగుతున్నారు, ఏ టైంలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు, ఏ ఫోన్ నంబర్ యూజ్ చేస్తారు ప్రస్తుతం, అది కూడా చేంజ్ అవుతుంది.